అమ్మా, నాకు చాలా బోర్ కొడుతుందమ్మా. ఏదైనా మంచి కథ చెప్పువా? ఓ తప్పకుండా కన్నయ్య. ఈరోజు నేను మీ తాతగారు రాసిన కథల్లో ఒక గమ్మత్తైన కథ గురించి చెబుతాను. ఆ కథ పేరు సుదర్శనుడి సునిశిత బుద్ధి. ఏంటమ్మా? సు సు ఏంటది? సునిశిత బుద్ధి అంటే? సు అంటే మంచి, నిశిత అంటే చురుకైన, బుద్ధి మంచి చురుకైన బుద్ధి లేదా మంచి చురుకైన తెలివి కలవాడు అని. ఇప్పుడు చెప్పనా? సరే అమ్మా. పూర్వం చంద్రగిరి పొలిమేరలో చిదానందుడనే గురువు ఒక గురుకులాన్ని నిర్వహిస్తూ ఉండేవాడు. ఆ గురుకులంలో చదువుకునే అనేక మంది విద్యార్థుల్లో వినోదుడు, వినయుడు అనే ఇద్దరు చాలా కాలం విద్యాభ్యాసం చేసి అన్ని విద్యలు నేర్చారు. ఇక ఇంటికి వెళ్లి గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆచరించాల్సిందిగా వారిని గురువు ఆదేశించారు. ఆ శిష్యులిద్దరూ బయలుదేరే సమయంలో వారితో గురువు, మీరు వెళ్లే దారిలో రామాపురం అనే ఊరు వస్తుంది. ఆ ఊరి పొలిమేరలో కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబంతో సహా ఉంటున్నాడు నా చిన్ననాటి మిత్రుడు సుదర్శనుడు. నేనొక ఉత్తరం ఇస్తాను, దాన్ని నా మిత్రుడికి అందచేయండి. అక్కడ కొంత సమయం విశ్రాంతి తీసుకొని తర్వాత బయలుదేరండి అని చెప్పాడు. అలాగే గురువుగారు అంటూ గురువు దగ్గర సెలవు తీసుకొని వినోదుడు, వినయుడు రామాపురం పొలిమేరకు చేరారు. సుదర్శనుడిని కలిశారు. ఆయన వారిని సాదరంగా ఆహ్వానించాడు. ఇంటి ముందున్న నీటి తొట్టిలోంచి చెంబుతో నీళ్లు తీసుకొని కాళ్ళు కడుక్కున్నారు. వినయుడు ఒక చెంబు నీళ్లతోనే పాదాలు కడుక్కున్నాడు. వినోదుడు 4-5 చెంబుల నీళ్లతో గబగబా గుమ్మరించి కాళ్ళు కడుక్కున్నాడు. భోజన సమయంలో పెట్టింది తిన్నాడు వినయుడు. ఆకులో ఏమీ మిగల్చలేదు. వినోదుడు అడిగి మరీ పెట్టించుకొని చివరికి తినలేక చాలా ఆహారాన్ని మిగిల్చాడు. ఇదంతా సుదర్శనుడు గమనించాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక సుదర్శనుడు తన భార్యతో, మన అమ్మాయిని వినయుడికిచ్చి వివాహం చేద్దామన్నాడు. అదేమిటి, హఠాత్తుగా నిర్ణయం తీసేసుకున్నారు అన్నది సుదర్శనుడి భార్య. వారిద్దరి గురువు అయిన చిదానందుడు, నేను చిన్నప్పుడు ఒకే గురువు దగ్గర కలిసి చదువుకున్నాం. ఇటీవల రాజధానిలో కలిసినప్పుడు అమ్మాయి పెళ్లి విషయం మాట్లాడాను. వినోదుడు వినయుడిని మన దగ్గరకు ఒక లేఖతో పంపాడు. ఇద్దరిలో మీకు నచ్చిన వారి తల్లిదండ్రులతో తను మాట్లాడి సంబంధం నిశ్చయం చేస్తానన్నాడు అని చెప్పాడు. అయితే వినోదుడిని కాక వినయుడనే వాడిని ఎన్నిక చేశారెందుకు అని అడిగింది సుదర్శనుడి భార్య. నీకు తెలిసిందే, నా తండ్రి పోతూ పోతూ నాకు బోలెడంత ఆస్తి ఇచ్చాడు. కాని నేను జాగ్రత్త లేకుండా దుబారాగా ఖర్చు పెడుతూ ఆ ఆస్తినంతా కరగదీశాను. పెళ్ళయ్యేసరికి నా దగ్గర ఈ 2 ఎకరాలే మిగిలింది. ఇప్పుడు మనం దాంట్లో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాం. నా గతానుభవాల్ని బట్టి ఆలోచిస్తే జీవితంలో జాగ్రత్త, పొదుపు ఎంతో అవసరం అని తేలింది. అందుకని అమ్మాయిని దుబారా ఖర్చులు చేయని జాగ్రత్త పరుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అంతలో నా మిత్రుడు వీరిని పంపాడు అని చెప్పాడు. అయితే వీరిద్దరిలో వినయుడే పొదుపరి అని ఎలా నిర్ణయించుకున్నారు అని అడిగింది సుదర్శనుడి భార్య. అన్నం ఉడికిందో లేదో చూడడానికి అన్నం అంతా పట్టి చూడనక్కర్లేదు, ఒక్క మెతుకుని పట్టి చూస్తే చాలు. వాళ్ళు కాళ్ళు కడిగే దగ్గర నుంచి భోజనాలు చేసే వరకు వారిని గమనించాను. వినయుడు పొదుపరి, అవసరమైన మేరకే దేన్నైనా ఖర్చు పెడతాడని తెలుసుకున్నాను. వినోదుడు వృధా చేస్తున్నట్టు గమనించాను అని చెప్పాడు సుదర్శనుడు. భర్త సునిశిత పరిశీలనకు భార్య ఆశ్చర్యపోయింది. తర్వాత చిదానందుడు వినయుడు తల్లిదండ్రులతో మాట్లాడి సంబంధం కుదిర్చాడు. సుదర్శనుడి కూతురుతో వినయుడు పెళ్లి జరిపించాడు. సుదర్శనుడు అనుకున్నట్లే ఎంతో వృద్ధిలోకి వచ్చాడు వినయుడు. చెప్పు, కథ నచ్చిందా? సూపర్. ప్లీజ్ లైక్, షేర్, subscribe. Thank you.